అంతర్జాతీయ యుద్ధం అన్నదాతకు శాపం. యుద్ధం ఎక్కడో, దెబ్బ మాత్రం ఇక్కడ. మామిడి రైతును మళ్లీ నట్టేట ముంచుతుందా ఈ కూటమి సర్కార్? ఓవైపు మామిడి గుజ్జు పేరుకుపోతుంది, ఇటు కూటమి సర్కార్ నిద్రపోతుంది. ఇరాన్ పై యుద్ధం జరిగితే రాయలసీమ రైతుకు కన్నీళ్లు వస్తున్నాయి. హుర్ముజ్ జలసంధి మూతపడితే ఆంధ్రప్రదేశ్ మామిడి తోటలు వెలవెలబోతున్నాయి. కానీ ఏసీ గదుల్లో కూర్చున్న పాలకులకు మాత్రం ఈ ఆర్తనాదాలు వినిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మామిడి రైతు పరిస్థితి మునుపెన్నడూ లేని విధంగా అగాధంలోకి పడిపోయింది. గత సీజన్ లో ఆశించిన గిట్టుబాటు ధర రాక కుంగిపోయిన రైతుకు ఈ ఏడాది ప్రకృతితో పాటు అంతర్జాతీయ పరిణామాలు కూడా చావు దెబ్బ కొడుతున్నాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా మామిడి గుజ్జు పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతయ్యే మామిడి గుజ్జులో భారత్ది అగ్రస్థానం. కానీ కీలకమైన హుర్ముజ్ జలసంధి రవాణా మార్గం మూతపడడంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వేల టన్నుల మామిడి గుజ్జు నిల్వలు పేరుకుపోయి కొత్తగా కాయలను కొనే నాథుడే లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా సరే మామిడి గుజ్జు నిల్వలపై కూటమి ప్రభుత్వంపై స్పందన ఏది? గోడౌన్లలో పేరుకుపోయిన పాత నిల్వలను క్లియర్ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? అసలు గిట్టుబాటు ధర ప్రస్తావన ఏది? గతంలో టన్నుకు 20 నుంచి 30 వేల రూపాయలు పలికిన మామిడి నేడు కనీసం పెట్టుబడి కూడా రాని స్థితికి ఎందుకు పడిపోయింది? అంతర్జాతీయ రవాణా ఆగిపోయినప్పుడు ప్రత్యామ్నాయ మార్కెట్లు వెతకడంలో లేదా రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం ఎందుకు విఫలమైంది? పంట పండించే రైతుకు ధర లేనప్పుడు ఆ పాలకులు గద్దెపై ఉండే అర్హత లేదు అని హెచ్చరిస్తుంది బీసీవై పార్టీ. మామిడి రైతులు ఒంటరి వారు కాదు అని భరోసా ఇస్తుంది భారత చైతన్య యువజన పార్టీ. అన్నదాత కష్టార్జితం గంగపాలు కాకుండా పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇస్తుంది. మామిడి రైతు కళ్లల్లో ఆనందం చూసే వరకు బీసీవై పార్టీ పోరాటం ఆగదు అంటూ అండగా నిలుస్తుంది.